యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిమ్మలగూడెము, రాజుపాలెము క్రీస్తు సంఘములు రెండు కలిసి ఏర్పాటు చేసినటువంటి సువార్త సభలో అంశము రక్షణ సువార్త. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, రక్షణ అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడం. రక్షణ అంటే భౌతికంగా ఆలోచిస్తే ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడం. ఈ అంశాల మీద సహోదరులు మరి నేటి దినాన్ని చక్కగా మనకి వివరిస్తారు. ప్రారంభం చేయవలసిందిగా సహోదరులు ముళ్ళపర్రు నుంచి వచ్చినటువంటి సహోదరులు బీరారాజు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. చేరవచ్చున పరిశుద్ధులందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పరలోకమందు మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడ, అదృష్టుడు, శ్రీమంతుడు, సర్వాధిపతి మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామములకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు సమర్పిస్తూ మా ప్రియ తండ్రి రాజులపాలెం నిమ్మలగూడెంలో ఉన్నటి ఈ 2 స్థానిక సంఘాల ద్వారా నేను 2 రోజుల సువార్త కోరికలను ఏర్పాటు చేసి మానవ జాతిని రక్షించడానికి, మోసించడానికి దేవుని యొక్క అనాది సంకల్పంలో రక్షణ ద్వారా మానవులు రక్షించబడాలని జగత్తు పునాది వేయకు మీరు ఆలోచించారు నాయన. మరి అలాగే ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి నాయన రక్షణ అనేది ప్రతి మానవునికి నాయన అవసరమై ఉన్నది. మరి ఇక్కడ స్థానిక సంఘాలు నిర్వర్తిస్తున్నట్టు మొదటి రోజు యొక్క సువార్త కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన సమస్తము సమకూడి మర్యాదగా క్రమముగా మీ యొక్క చిత్తానుసారముగా ఈ కూడికలు జరిగించండి. ఈ మొదటి రోజు నాయన 2 సహోదరులు సువార్తికులు స్వామి గారు, సురేష్ గారు రక్షణ గూర్చిన సమాచారాన్ని వారు ప్రకటిస్తుండగా నాయన వారికి సమయోచితమైన జ్ఞానము, సామర్థ్యం కొలది బోధించే శక్తి సామర్థ్యాన్ని గ్రహించండి నాయన. మరి ఇక్కడ చేరవచ్చిన కడలి, చింతలపల్లి, గోకులమట్టునైన ఆయా ప్రాంతాల నుండి ప్రయాణాలు మార్గాలలో మీరు తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా నాయన ముందుగా వారికి ఇన్విటేషన్ తెలియజేసినట్లుగా ప్రతి ఒక్కరూ వారి యొక్క పనులు ముగించుకొని మరి యొక్క కూడుకులో నాయన పాలు పంచుకొని కూడుకు ద్వారా దైవజనం చెప్తున్న ప్రతి మాటను వెనగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును, సత్యం తెలుసుకోవాలని కృపను దాయిచేయమని మనం చేసుకుంటున్నాము నాయన. అలా తండ్రి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నట్టు నాయన సోదరులను జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ పనిచేస్తున్నట్టు సోదరులు ప్రసాద్ గారిని జ్ఞాపం చేసుకుని ఈ కార్యక్రమం అంతా కూడా నాయన మీ నామ మహిమతంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కరెంట్ తీసారు ఏంటంటారు?
ప్రార్థన చేసినటువంటి సహోదరులు బీరారాజు గారికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడడానికి కడలి, గోగనమఠము, చింతలపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సహోదరులు వచ్చి మరి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాము. ఎవరు పోనండి ఉంటుందా స్టేజ్ బలంగా ఉందంటారా? ఫస్ట్ పాట పట్టుకోండి. యువకులు మీరు ఈ పాంప్లెట్లో ఉన్న మొదటి పాడుతుంది. చున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మే మరులమయ్యుంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనాపుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపిదివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు, ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, చూచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావమున రంగను, నిలుపుము నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవము, నీ భయము లేకుండా నీవు నీ గొన్నాళ్ళు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక,
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మామునెప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు మంచివి అన్నీ దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరా దయచూపి మానించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ ప్రేమ సొంపు సువార్తను చూచుచుగరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మూడో కీర్తన పడుతుంది. మనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నావయ్యా నేను వాక్యము ద్వారా నివేదన హృదయంలోని ఆలోచన గెత్సేమనే తోటలో ఆత్మసిద్ధమే తనువే బలహీనము ఆగడియను తలచి మనసే రసే ఆత్మసిద్ధమే తనువే బలహీనము ఆగడియను తలచి మనసే వెరసే అయినా నా ఇష్టము కాదది నీ చిత్తమే జరగాలని చేసావయ్యా ప్రార్థన హృదయంలోనే నివేదన గెత్సేమనే తోటలో మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలుచుండండి మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలుచుండండి నన్ను అప్పగించే గడి వచ్చింది ఆ తండ్రిని ప్రార్థించండి చేసావయ్యా ప్రార్థన హృదయంలోని ఆరోదన గెత్సేమనే తోటలో నీయందు నేను నాయందు నీవు ఉన్నాలాగా వారుండాలనే నీయందు నేను నాయందు నీవు ఉన్నాలాగా వారుండాలనే వారి ద్వారా అందరూ ఉండాలనే చేస
చేసావయ్యా ప్రార్థన, చెమట రక్తం కాచిన ప్రార్థన, గెత్సేమనే తోటలో నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావట్లు, నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావట్లు, ఆ సంగతి లోకంకు తెలిసేటట్లు నీ మహిమను వారికి నీతి పరిశుద్ధత తండ్రివి నీవు, నా ప్రార్థనించే దేవుడవు. గెత్సేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నావయ్యా నేను, వాక్యం ద్వారా నివేదన హృదయంలోని ఆరోదన, గెత్సేమనే తోటలో. కమిలిన గాయం పాట నెంబర్ 4. కీర్తన పాడుతున్నామండి. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి, దేవా దేవా ఎలా నా చేయి విడచితివి అని సిలువపై పలికావు ప్రభువా, యేసు ప్రభువా. గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. సమయము చూచి ఆ నమ్మక ద్రోహి అన్యాయపు సిరికి అమ్మేశాడా. ప్రేమకు చిహ్నం ఆము కలికతున్నాం, మోమున మోసంతో ముద్రించాడా. అయినా ప్రేమతో అంగీకరించును, అయినా ప్రేమతో అంగీకరించెను, దైవ చిత్తంబు నెరవేర్చెను, దైవ చిత్తంబు నెరవేర్చెను. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. అన్యాయపు తీర్పు ఆగంతకులు తీర్చా, అబద్ధ సాక్ష్యాలు వారే తీర్చా. లేనిపోని నిందలన్నీ నీపై మోపి, నేరస్తుడిగా నిన్నే తీర్చి, వదకు తేబడిన గొర్రెవలే ఉండెను, వదకు తేబడిన గొర్రెవలే ఉండెను. మౌని అయి మరణ శిక్ష నొందెను, మౌని అయి మరణ శిక్ష నొందెను. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా.
నియమించిన శిష్యులు భీతితో చెదరగా, మోసిన తల్లి కడుపు తల్లడిల్లగా, నియమించిన వారు ధన్యులైనారు, నిన్ను మోసిన వారు సాక్షులైనారు. లోకములో ఉన్న జనులయందు నీ ప్రేమ, లోకములో ఉన్న జనులయందు నీ ప్రేమ, వెల్లడి పరచెను పరలోకం చేరెను, వెల్లడి పరచెను పరలోకం చేరెను. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. కమిలిన గాయం కార్చెను రుధిరం, నా పాపాలను కడిగేసిందా. దేవా దేవా ఎలా నా చేయి విడచితివి, దేవా దేవా ఎలా నా చేయి విడచితివి అని సిలువపై పలికావు ప్రభువా, యేసు ప్రభువా. మోయిలేని భారం పడదు, మోయిలేని భారం పెట్టుకోండి చాలా బాగుంది. మోయిలేని భారం అని పడతాం. అదే మరి అమ్మాయి అందరికి రావట్లేదు. నేను పాడతాను, శ్లోకం ఉంది సార్. మన మధ్యలో ఉన్న పాటల పుస్తకాల నుంచి 6 నెంబర్ కీర్తన పడుకున్నాను. సార్ పాంప్లెట్ నుంచి అండి, పాట నెంబర్ 6. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు మధ్య దూరం కల్వరిలో నడిచావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు మధ్య దూరం కల్వరిలో నడిచావు. అంతులేని నీదు ప్రేమకు రుజువు చూపావు, మధురమైన నీ సన్నిధికి దారి చూపావు. నాదు గతిని మార్చావు, నాదు గతిని మార్చావు. మోయలేని భారమంతా సిలువలో మోసావు, నీకు నాకు మధ్య దూరం కల్వరిలో నడిచావు. కడలిపై నడచిన పాదాలు సిలువ బరువుతో తడబడిపోయే, స్వస్థతలు చేసిన హస్తాలు సిలువలో శిలలతో వేలాడే. కడలిపై నడచిన పాదాలు సిలువ బరువుతో తడబడిపోయే, స్వస్థతలు చేసిన హస్తాలు సిలువలో శిలలతో వేలాడే. ఎంత ఘోరము మోపిన నేరము, ఎంత ఘోరము మోపిన నేరము, నేను చేసిన పాప భారం. మోయలేని భారమంతా సిలువలో మోసావు,
మధ్య దూరం కల్వరిలో నడిచావు. జయము నీకని పలికిన జనులు మహిమలేవని నిన్ను నిలదీసిరి. పాపములు క్షమించిన నిన్ను పాపివని పలుమారులు పలికిరి. జయము నీకని పలికిన జనులు మహిమలేవని నిన్ను నిలదీసిరి. పాపములు క్షమించిన నిన్ను పాపివని పలుమారులు పలికిరి. తాకినంతనే మహిమనొసగిన, తాకినంతనే మహిమనొసగిన నీదు వస్త్రము చీట్ల పరము మోయలేని భారమంతా సిలువలో మోసావు. నీకు నాకు మధ్య దూరం కల్వరిలో నడిచావు. దైవసుతుడవు అయినా గాని దొంగలతో నిన్ను దోషిగా చేర్చిరి. మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహం తీర్చిరి. దైవసుతుడవు అయినా గాని దొంగలతో నిన్ను దోషిగా చేర్చిరి. మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహం తీర్చిరి. ఇంత జరిగినా ఎంత కరుణ, ఇంత జరిగినా ఎంత కరుణ, వీడలేదయని క్షమాపణ మోయలేని భారమంతా సిలువలో మోసావు. నీకు నాకు మధ్య దూరం కల్వరిలో నడిచావు. ఇంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి పాటల్లో సహకరించినటువంటి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు జున్నూరుపాలెము పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నటువంటి సహోదరులు ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు మా ప్రియ పరలోకమందున తండ్రి, మాకును ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవస్తుతులు స్తోత్రములు. ఆయన అద్వితీయుడ సర్వాధికారి సకల ఆశీర్వాదాలు కాలుగురు తండ్రి, దయగల దేవస్తుతులు స్తోత్రములు. ఆయన మమ్మల్ని అంతగానో ప్రేమించి భూమి మీద జీవిస్తున్నాం అంటే మీ బాహుబలి చేతులు మీ కృప చేస్తుంటే అవి దాన్ని బట్టి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా తండ్రి ఇది నాన్న ఇక్కడ నెమ్మలగూడెం రాజుపాలెం క్రీస్తు సంఘం ద్వారా నిర్వహిస్తున్న కూడికలను బట్టి మేమందరం ఇలా రావట్లకు మీరు సహాయం చేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞత తండ్రి. ఎవరైతే రావస్తున్నారో ఆ మార్గంలో తోడే ఉండండి. సహోదరులు మాట్లాడుతున్న తోడే ఉండండి. నా తండ్రి రక్షణ సువార్త ద్వారా రక్షణ అనేది మానవ జాతికి ఎంత అవసరమైతుందో అది మేము ఎరిగి యూనిట్లో మాకు సహాయం కలిగజేయండి. వినిన సంగతులు హృదయమనే పడక మీద మేము రాసుకుని మేము ఆయన సంగతులు తేరు చూస్తూ మాకు మేలైన సంగతులు మేము గ్రహించి ఆ తండ్రి మేము భూ సంబంధం వ్యవసాయం కాదు పరలోకం వ్యవసాయం ఎరిగి భూమి మీద ఉన్నప్పుడే మా జీవితాలు సరి చేసుకుని రక్షణ గుర్తించిన సంగతులు మేము ఎరిగి దేవుడు ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు ఎందుకు వచ్చారో అనే సంగతులు ఎరిగి ఆయన మేము భూమి మీద ప్రయాసంలో బ్రతికిలా సహాయం చేయండి. మా దేవుడు మరొకసారి సహోదరులు మాట్లాడుతూడండి మాకు ఆసక్తిని కలిగజేయండి.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రార్థనలు అడిగి వేడుకొని మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసినటువంటి సహోదరులు ప్రణీమ్ గారికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అంశము రక్షణ సువార్త. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి లేనప్పుడు అనాదిలో తనలో తాను ఏమైతే ఆలోచించుకున్నాడో తన ఆలోచనలో మానవులు తప్పిపోతారని, మానవులు పాపం చేస్తారని, ఆ పాపానికి వారు ఆ పాపం నుండి తప్పింపబడాలంటే ఏ విధమైనటువంటి రక్షణ అవసరమో తండ్రి అయినటువంటి దేవుడు అనాదిలో సంకల్పించినటువంటి మాటలని గ్రంథంలో పొందుపరిచాడు. ఆ పొందుపరిచినటువంటి మాటలని సహోదరులు మనకి చక్కగా వివరంగా తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ దేవునికి మాకు ఒక విరోధ భావం అనేటటువంటిది ఉన్నది. అందుకే దేవుడు మా మనవి ఆలకించట్లేదు. మా మనవి ఆలకించాలంటే మేము ఎలా ఉండాలి, మేము ఏ విధంగా రక్షింపబడి రక్షణను కొనసాగించుకుంటే మా మనవి ఆలకిస్తాడో అనేటటువంటి అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తారు. సహోదరులు సురేష్ గారు కడలి, గోగనమఠము, చింతలపల్లి పరిసర ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నటువంటి సహోదరులు వచ్చి మరి వాక్యాన్ని ప్రకటించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. హలో హలో మైక్ చెప్పు. హలో 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 మైక్ చెప్పు. మహోన్నత దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రం సమర్పించుకుంటూ క్రీస్తు ప్రభు నామంలో చేరువచ్చినటువంటి సహోదరులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారండి. 2 రోజులు సువార్త సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాజుపాలెము అలాగే నిమ్మలగూడ ఉన్నటువంటి స్థానిక సంఘములు 12-13 తేదీల్లో ఇక ప్రాంతంలో రక్షణ సువార్త అనే అంశాన్ని ప్రకటించాలని ఉద్దేశించి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానించబడి అనంతపురం ఆయా ప్రాంతాల్లో సువార్తగా పనిచేస్తున్న సహోదరులు ఎరిస్వామి గారికి క్రీస్తు నామములో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి తండ్రి అయిన దేవునికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు సమర్పించుకుంటూ నేటి దినాన మనము సహోదరులు బోర్డు మీద వేయడం జరిగింది అంశం రక్షణ సువార్త అనేటువంటి అంశాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని గ్రంథవేదంగా తెలియజేస్తుంది. దయచేసి కొన్ని విషయాలు గ్రంథ వెలుగులో మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని గ్రంథ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు.
ఇవ్వబడిన అంశము 1:13 తెలియజేయబడే సమాచారం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి ప్రభు సంఘమునకు తెలియజేసిన సమాచారం ఏంటంటే, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని ఒక మనుషుడు రక్షించబడాలనేది దేవుని ఏర్పాటు అయి ఉన్నదనేది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి దేవుడు క్రీస్తు యేసునందు చేసినటువంటి ఏర్పాటు అయి ఉన్నది. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సమస్త మానవాళిని రక్షించాలని దేవుడు సువార్తను, బోధను దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనేక పర్యాయ పదాలు కలవు రక్షణ సువార్త విషయంలో. అయితే ఇక్కడ మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని ఒక మనుషుడు రక్షించబడాలంటే మొట్టమొదటిగా సువార్త వినాలి. అయితే సువార్త వినాలన్నట్లయితే అసలు సువార్త అంటే ఏంటో తెలియకోకుండా ఒక వ్యక్తి వినకుండా విశ్వసించుకోకుండా రక్షించబడడానికి అవకాశం ఉండదు. అయితే పరమానంద దేవుడు ఏం చేశాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే సమస్త మానవాళిని రక్షించుట కొరకు ఒక సంకల్పం కలిగి ఉన్నట్టుగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో స్థానిక సంఘాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనుషులు ఎలా రక్షించబడాలనేది దేవుడు చేసిన ఏర్పాటు ఉన్నది. రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మానవ జాతిని రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఇక్కడ తెలియజేయబడుతుంది. రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తన లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తును కూర్చున్న ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి ప్రభు సంఘాన్ని తెలియజేసే సమాచారం ఏంటంటే, సమస్తమైనటువంటి అన్యజనులు విశ్వాసానికి విధేయులు అవ్వాలనంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే, అనాది నుండి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన సంకల్పంలో కాలములు సమయము లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, ఆది లేనప్పుడు దేవుడు మానవ జాతిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటంటే అక్కడ తేటగా తెలియజేస్తాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, సమస్తమైనటువంటి అన్ని జనులు విశ్వాసం విధేయులట్లు అనాది నుండి మర్మముగా ఉంచబడినటువంటి ఆ మర్మమును నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారంగా నా స్వార్థ ప్రకారంగాను. కాబట్టి దేవుడు సువార్త అనేది మర్మంగా ఉంచాడు. కాబట్టి సువార్త అనేది దేవుని యొక్క మర్మం. అది దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సమస్త మనుషులను సువార్త ద్వారా రక్షించాలనేది దేవుని ఏర్పాటు ఉన్నది. సువార్త నమ్మకోకుండా ఒక వ్యక్తి రక్షించబడటం అనేది జరగబడదు అనేది గ్రంథం తెలిసే సమాచారం. రోమిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో గ్రంథ విధంగా తెలియజేస్తుంది. రోమిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడు కాను, అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసేసస్తునకు కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి. అది యూదుడైనప్పటికీ అన్యుజనుడైనప్పటికీ ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవుడు రక్షించబడడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే
అదే ఎఫెసు పత్రిక తేటగా చెప్పాడు, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అక్కడ తేటగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు, నమ్ము ప్రతివానికి. నువ్వు సువార్త నమ్మినట్లయితే ఆ సువార్త మనుషులు ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. సువార్త ద్వారా సమస్త మనుషులను రక్షించడానికి దేవుడు చేసినటువంటి కృపా ఏర్పాటై ఉన్నది. అపోస్తలుడు పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:21 సువార్త అనేది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. అది యూదుడైనా గ్రీసేస్తుడైనా మరి ఎవరైనా రక్షించబడాలంటే సువార్త నమ్మకుండా ఒక వ్యక్తి రక్షించబడడం అనేది జరగబడదని సమాచారం తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:21 గ్రంథం విధంగా తెలియజేస్తుంది. అందరూ శ్రద్ధగా గ్రంథం చూద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండానందున అండర్లైన్ చేసుకోండి. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ఏమైనదంటే అది యూదుడైనను లేదంటే గ్రీసేస్తుడైనను ఎవరైనాను ఒక వ్యక్తి రక్షించబడాలంటే విశ్వాసం విధేయుడు కావాలంటే దేవుడు చేసినటువంటి కృపా ఏర్పాటు ఏమిటంటే అక్కడ తేటగా తెలియజేస్తుంది ఏంటంటే అక్కడ నమ్ము వారిని రక్షించుటకు దయాపూర్వక సంకల్పం. అంటే దేవుడు తన సంకల్పంలో మానవ జాతిని రక్షించడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేసినటువంటి కృపా ఏర్పాటు ఏంటంటే సువార్త. ఆ సువార్త అనేది ఎవరైతే నమ్ముతారో అది నమ్మేవాడిని రక్షించడానికి దేవుని శక్తి. నమ్మని వారికి ఎలా ఉంటుందంటే అది వెర్రితనంగా మిగిలిపోతుంటుంది. కాబట్టి దేవుడు సువార్త ద్వారా సమస్త మనుషులను రక్షించాలని ఒక ఏర్పాటు కలిగి ఉన్నట్టుగా గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అయితే దేవుడు సువార్తని జగత్తుకు ముందు ఏర్పాటు చేశాడనేది మనం ఇంతవరకు ఆలోచన చేస్తున్నాం. దేవుడు సువార్తను జగత్తుకు ముందు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏమిటంటే సమస్త మనుషులను రక్షించడానికి దేవుని యొక్క ఏర్పాటు అది. మత్తయి సువార్త 28:19, మత్తయి సువార్త 28:19, మార్కు సువార్త 16:15-16 తెలియజేసే సమాచారం ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినాలు భూమి మీద సంచరించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భంలో తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఏమని తెలియజేస్తున్నారంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే సువార్త అనేది ఒక కేవలం యూదులకో మరొకరికి సంబంధించింది కాదు. దేవుడు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే సమస్త మనుషులను రక్షించడానికి దేవుడు సువార్తని అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తేటగా తెలియజేస్తూ మార్కు సువార్త 16:15 మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు 11 శిష్యులతో మాట్లాడుతూ మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి, అది కేవలం యూదుల దగ్గరికి మాత్రమే కాదు, సర్వ సృష్టికి అంటే సమస్త మానవాళికి సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడినప్పుడు ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఆ సువార్త ఏం చేస్తుందంటే మనుషుల్ని రక్షించడానికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అయితే చాలా నేటి దినాల్లో ఎక్కువ కనబడే మాట ఏమిటంటే ఎక్కడికి వెళ్ళారు అంటే సువార్త ప్రకటించడానికి, సువార్తకి వెళ్ళాం. ఎందుకు సువార్త అంటుంటాం కానీ నేటి సువార్త ప్రకటించబడుతుంది కానీ సువార్త అంటే ఏమిటో తెలియకోకుండా ఎంతో సువార్త ప్రకటిస్తారు మన జనులు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అసలు వాస్తవానికి సువార్త అంటే ఏమిటి, గ్రంథం తెలియజేసే సమాచారం ఏంటో తెలియకోకుండా ఒక వ్యక్తి సువార్త అన్నాడు. ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట, సువార్త పనికి వెళ్ళని చెప్తున్నాడు. వాస్తవానికి సువార్త అంటే ఏంటో తెలియకోకుండా ఒక వ్యక్తిగా సువార్త ప్రకటించుకోకుండా ఆ వ్యక్తి వినకోకుండా విశ్వసించుకోకుండా అంగీకరించుకోకుండా నిలుచుండకుండా ఒక వ్యక్తి రక్షించబడడం అనేది జరగదు. ఇందుకు సువార్త అంటుంటాం. ఇంతవరకు మనం ఏం చూస్తున్నామంటే సువార్త అనేది దేవుని యొక్క అనాది సంకల్పంలో ఏర్పాటై ఉన్నది. దేవుడు మానవ జాతిని
రక్షించడానికి సువార్తను ఏర్పాటు చేశాడు. అది రక్షణ సువార్త, సత్యవాక్యము, అపోస్తుల బోధ, కృపావాక్యము అని అనేక పర్యాపదాలుగా వాడబడటం జరుగుతున్నది. ఇందుకే సువార్త అంటే ఏమిటి? సువార్త అంటుంటాం. దాని యొక్క మూలపదం మనం చూసినప్పుడు ఇవాంజలియన్ అనేటువంటి మూలపదం వాడబడింది. ఇవాంజలియన్ అంటే అర్థం ఏమిటంటే, యువ అనగా అర్థం ఏంటంటే మంచి. ఏంజిలియన్ అంటే అర్థం ఏంటంటే దూత లేదా వార్త అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటంటే, యువాంజలియన్ అంటే సువార్త పదానికి వాడబడినటువంటి మూలపదం ఏంటంటే, సువార్త అంటే దాని అర్థం ఏమిటంటే గ్రంథం తెలియ సమాచారం, మంచి వార్త, శుభవార్త. అసలు సువార్త అనేది ఎలాగ మంచి వార్త అవుతుంది? మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త ప్రకటించాడంట. ఆ సువార్తను వారు విశ్వాసం ఉంచారట, దాని మీద నిలుచున్నారంట, దాన్ని అంగీకరించారు, దాని ద్వారా రక్షించబడ్డారని తెలియజేస్తున్నాడు. ఇందుక సువార్త అంటే సువార్తకు నిర్వచనాన్ని అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి కొరింథీ రాసినటువంటి మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుండి మనం 3 వచనాలు ఆలోచించేద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలుచున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. అయితే మనుషులు రక్షించబడాలంటే సువార్త ద్వారా మాత్రమే రక్షించబడతారు. ఆనాడు కొరింథీలో ప్రభు సంఘానికి అపోస్తలులు ఏం తెలియజేస్తున్నారంటే 4 ప్రత్యేకమైన సంఘం తెలియజేశారు. ఆయన ఏం తెలియజేశారంటే, సువార్త అనేది మీకు ప్రకటించబడింది. 2 సువార్త అనేది మీరు విన్నారు, మీరు అంగీకరించారు, ఆ సువార్తను మీరు నిలుచున్నారు. అందును బట్టి మీరు ఏం చేయబడ్డారంటే రక్షించబడ్డారని తెలియజేస్తున్నాడు. తెలియజేస్తే ఏమన్నాడంటే, నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇందుకే సువార్త అంటే ఇక్కడ నిర్వచనం తెలియజేశాడు. సువార్త అంటే క్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారంగా మృతి పొందాడు, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడ్డాడు. సువార్త అంటే నిర్వచనం ఏంటన్నమాట, క్రీస్తు మరణము, క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానము. సువార్త ఈ 3 ప్రత్యేకమైన సంగతుల్లో ఇమిడి ఉన్నది అనేది అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తేటగా తెలియజేస్తున్నారు. అందుకే ఒక వ్యక్తి రక్షించబడాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలంటే సువార్త వినాలి అంటే ముందు ప్రకటించబడాలి. అందుకే సహోదరులు ప్రేమించి రాజుపాలెము నిమ్మలగూడ ప్రభు సంఘం ద్వారా రక్షణ సువార్త అనేది ఈ ప్రాంతంలో అనేకులకు ప్రకటించి అనేకులను ఆ సువార్త ద్వారా రక్షించాలనేది స్థానిక సంఘం ఏర్పాటు కలిగి ఉన్నట్టుగా ఈ అంశం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అది అపోస్తలుల పౌలు తేటగా మాట్లాడుతూ ఏమేమి తెలియజేస్తారంటే, సువార్త అంటే క్రీస్తు ప్రభువారు లేఖనం ప్రకారంగా మృతి పొందడం, క్రీస్తు ప్రభువారు లేఖనం ప్రకారంగా సమాధి చేయబడటం, క్రీస్తు ప్రభు లేఖనం ప్రకారంగా 3వ దినమున లేపబడటం. ఇది సువార్త. అయితే లోకంలో ఈ రూపంలో సువార్త అనేది ప్రకటింపబడుతుందా? మనం వింటే ఈ సువార్త మాత్రమే మనుషుల్ని రక్షిస్తుంది. దేవుడు బోధను సువార్తను జగత్తుకు ముందే ఎందుకు నియమించాడంటే, సమస్త మనుషులు దేవుడు బోధ ద్వారా మహిమపరచబడాలని, దేవుడు జగత్తు పునాది వేయబడకుంటే సువార్తను అపోస్తలుల బోధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు ఒక మనుషుడు చనిపోతే అది ఎలా సువార్త అవుతుంది? ఉదాహరణకి అనేక మంది చనిపోతుంటారు. దానికంటే ముందుగా గ్రంథాలు మనం చూసినప్పుడు భక్తులు చనిపోయారు, భక్తిహీనులు చనిపోయారు. ఉదాహరణకి అబ్రహ్మ గారు 175 సంవత్సరాలు బ్రతికి అని చనిపోయారు. ఆదికాండం 5 అధ్యాయం.
మోషే గారు దేవుని ప్రజలతో శ్రమపడి 40 సంవత్సరాలు 120 సంవత్సరాలు ద్వితీయోపదేశ కాండం 34 గంటలు చనిపోయారు. అలాగే దావీదు మహారాజు, ఇశ్రాయేలు యొక్క రాజు, గొప్ప రాజు, ఆయన కూడా చనిపోయాడు. కానీ వీళ్ళందరూ చనిపోయినా కానీ అది సువార్త కాలేదు. కానీ క్రీస్తు ప్రభువు చనిపోతే అది ఎలాగూ జనులకు సువార్త అవుతుంది? క్రీస్తు ప్రభు చనిపోతే ఆయన తిరిగి లేపబడితే అది సువార్త అవుతుందని ఒక ప్రవచనం అనేది ఆ ప్రధాన యాజకుడు ప్రవచించినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుండి 52వ వచనం వరకు గ్రంథం తేటగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుండి 52వ వచనం వరకు గ్రంథం తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రధాన యాజకులను పరిచయులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచు ఊరకుండేలా అందరూ ఆయన మీద విశ్వాసం చెదురు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కైప అను ఒకడు ఆ సంవత్సరములో ప్రధాన యాజకుడు అయ్యుండి, మీకేమి తెలియదు, మన జనమంతయు నశించిపోకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అండర్లైన్ చేసుకోండి అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు అయ్యాడు కనుక యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించాను. అంటే ఆనాడు ప్రధాన యాజకుడు కైప ఏం చేశారంటే, ఆనాడు సభ్వానందరూ సమకూర్చి ఈ మనుషులు అనేక సూచక్రియలు చేస్తున్నారు, అనేక విశ్వాసం ఇచ్చినట్లయితే ఆ రోమిలు వచ్చి స్థలాన్ని ఆక్రమించుకుంటారు, కాబట్టి ఈ విషయంలో మనం ఏదో చేయాలన్నప్పుడు అని తేటగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే మన కొరకు ఒక మనుషుడు చనిపోవట అంటే ఎవరి కోసమో? యూదుల కొరకు మాత్రమే కాదు, ఆ జనం కొరకు మాత్రమే కాదు, ఎందుకంటే చెదిరిపోయినటువంటి జనుల కొరకు. అంటే యూదుల కొరకు, అన్ని జనుల కొరకు క్రీస్తు ప్రభువు మరణించనై ఉన్నాడు. క్రీస్తు ప్రభు మరణిస్తే సువార్త అవుతుందని ఆనాడు ఈయన ఏం చేశారంటే ప్రవచించడం అనేది జరిగింది. ప్రభనేశ్వరీసు వారు చనిపోతే అది ఏమవుతుందంటే మనుషులకు అది శుభవార్త, అది మంచి వార్త. ఏ మనుషుడు చనిపోతే లోకంలో అది మంచి వార్త కాదు, కానీ క్రీస్తు ప్రభు చనిపోతే అది ఏం జరుగుతుందంటే అది సువార్త అవుతుంది, అది మంచి వార్త. యేసుక్రీస్తు ఎందుకు చాలా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు చనిపోతే అది సువార్త అవుతుంది. ఆ సువార్త ఏం చేస్తుందంటే మొదటి సమాచారం, సువార్త చేసే మొదటి సమాచారం ఏమిటంటే బంధింపబడిన వారిని విమోచించాలంటే ప్రభుయేసు వారు మరణించాలనేది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వచనం మనం చదివినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస గలవారైన ఆ ప్రకారమే బలమ గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేటుకును ఈ జీవితకాలం అంతయు మరణ భయము చేత దాసముకు లోబడి వారిని విమోచించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడయ్యాను. కాబట్టి ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం ఏం తెలియజేయబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు రక్త మాంసంలకు పాల్గొయ్యాడు, ఎందుకు శరీరానికి రావాల్సి వచ్చిందంటే అని చెప్తున్నాడు. ఆ పిల్లలు దేవుని పిల్లలు అక్కడ మాట్లాడబడుతున్న సందర్భం ఏంటి? అబ్రహాం యొక్క సంతానం యొక్క పిల్లలు ఏ శరీరం మీద దాచుకున్నారో ఈయన అబ్రహాం యొక్క సంతాన సమూహం ధరించుకుని రావడానికి ఉద్దేశం ఏమిటంటే ఏమైందంటే అక్కడ తేటగా మాట్లాడారు. ఆ పిల్లలు రక్తమాంసం గలవారైన ఆ ప్రకారమే మరణము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి క్రీస్తు మరణము జరిగితే ఏం జరుగుతుందంటే అపవాది అనేవాడు నశింప చేయబడతాడు. 2 మరణ భయం చేత దాసములకు లోబడిన వారిని విమోచించడానికి. అంటే మనుషులందరూ ఏం చేశారంటే ఆదాము మొదలుకొని ఆ వరుస క్రమంలోనే అందరూ ఆజ్ఞాత క్రమం చేసి పాపం చేయబట్టి పాపం వల్ల మరణం అనేది అందరికీ సంప్రాప్తమైపోయింది. అయితే
అపవాది పాపం చేసి తన బంధకాల్లో పెట్టుకున్నాడు, తన చెరలో పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ చెరలో ఉన్న వారిని విమోచించాలంటే ఒక వ్యక్తి ఏం జరగాలంటే మరణము ద్వారా వెళ్తేనే కానీ అపవాదిని ఏం చేపట్టు నశింపజేయబడ్డు. దేవునికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే అపవాదిని నశింపజేయడానికి క్రీస్తు యొక్క శిలువ మరణం. ఆ శిలువ మరణం అనేది ఎందుకు జరిగిందంటే అపవాదిని నశింప చేయడానికి, అపవాది నశింప చేయబడి అపవాదిక బంధకాలు ఉన్నవారిని విడిపించడానికి ఉద్దేశించబడింది క్రీస్తు యొక్క మరణం. అందుచేత క్రీస్తు యొక్క మరణం అనేది మనుషులకి ఏమైందంటే అది సువార్త అయింది. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచించడం జరిగింది. యెషయా ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 61:1 క్రీస్తు ప్రభువుని తండ్రి అయినటువంటి దేవుడు అభిషేకించి పంపించడం జరిగింది. ఎందుకు అభిషేకించాడంటే ఆయన చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బందీ గృహాల్లో ఉన్న వారిని విమోచించడానికి దేవుడు ఆయనను క్రీస్తును అభిషేకించి పంపించాడు. క్రీస్తు ప్రభు మరణం ద్వారా వెళ్ళి ఏం చేస్తాడంటే యెషయా గ్రంథము 61 మొదటి వచనంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చున్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును అండర్లైన్ చేసుకుని చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును వగైరు మాట్లాడేశాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రవచనం ఏంటంటే క్రీస్తు ప్రభువును దేవుడు ఆత్మ చేత అభిషేకించాడట. క్రీస్తు ప్రభువును దేవుడు అభిషేకించి పంపించడం ఉద్దేశం ఏంటంటే చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఏ చెరలో ఉన్న వారికి అంటే అపవాది యొక్క చెరలోని మరణదాస్యం చేత లోబడిపోయిన వారిని విమోచించడానికి క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి మరణించడంలో ఉద్దేశం ఏంటంటే సమస్త మనుషులు పాపము చేత అపరాధ చనిపోయి అపవాదిక చెరలో ఉన్నట్లయితే ఆ చెరలో ఉన్న వారిని, ఆ బందీ గృహంలో ఉన్న వారిని విడిపించడానికి ఉద్దేశించబడింది సువార్త. అందుకే క్రీస్తు ప్రభువారు మరణం అనేది ఎందుకు సువార్త అయిందంటే, ఎందుకు అది మంచి వార్త అంటే, ఎందుకు అది గుడ్ న్యూస్ అంటే దానికి కారణం ఏంటంటే అపవాది చేత అందరూ పాపం చేసి బంధకాలకు వెళ్ళిపోయినా కానీ ఒక క్రీస్తు ప్రభు మాత్రం ఏం చేస్తారంటే ఆయన అపవాది కంటే బలవంతుడు కనుక అపవాదిని జయించి అపవాది కంటే ఈయన శక్తివంతుడు కనుక అపవాదికి బంధకంలో ఉన్న వాడిని విడుదల చేయడానికి ఉద్దేశించబడింది సువార్త. సువార్త చేసేటప్పుడు మొదటి కారణం ఏంటంటే సువార్తను ఎవరైతే నమ్ముతారో నమ్మువాడిని రక్షిస్తుంది. రక్షించడం అంటే దాని అర్థం ఏంటంటే అపవాదిక బంధకాలలో నుంచి విడిపించేది సువార్త. మొదటి సమాచారం మనం గ్రంథం తీసినట్లయితే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన సమాధాన సువార్త ప్రకటించారట. మనం గ్రంథం చేద్దాం. అపోస్తలుల 10:36 అపోస్తలుల 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇది ప్రవచనం ఎక్కడ ఉన్నదంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్య సువార్తను ప్రకటించారు. ఆయన ప్రకటించింది ఏంటంటే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సమస్త మనుషులకు సమాధానకరమైన ఒక సువార్తను ప్రకటించాలని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. యెషయా గ్రంథం 52:7 సువార్త అనేది చేసే రెండో కారణం ఏంటంటే సువార్త ప్రకటించే వ్యక్తులకి తెలియాల్సిన సమాచారం ఏంటంటే సువార్త ప్రకటించే వ్యక్తి సమాధానం చాటుతున్నాడు. సమాధానం ఎవరికంటే పరమందునటువంటి దేవుడికి భూమి మీద మనుషులకు మధ్య విరోధ భావం వచ్చింది. ఆ విరోధుల మధ్యన ప్రకటించేది సమాధాన సువార్త. యెషయా గ్రంథం 52:7 52:7 సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమాను ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న పాదములు
పర్వతం మీద ఎంతో సుందరమై ఉన్నాయి. ఇక్కడ తేటగా తెలియజే సమాచారం ఏంటంటే యెషయా ద్వారా సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు. సువార్త ప్రకటించే వారికి తెలియాల్సిన సమాచారం ఏంటంటే సువార్త మనం ప్రకటన చేస్తున్నామంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం ప్రకటిస్తున్నామంటే జరిగే సమాచారం ఏంటంటే సువార్త ఏం చేస్తుందంటే మనుషులు ఏం చేస్తుందంటే సమాధానం పరుస్తుంది. సువార్త ప్రకటిస్తున్నామంట సువార్త ఏంటంటే సమాధానమును మనం ప్రకటిస్తున్నాము. ఎవరికి సమాధానం? సువార్త ప్రకటించబడుతుందంటే ఆ విరోధుల మధ్యన సువార్త అనేది ప్రకటించబడుతుంది. పరమందున దేవుడు భూమిందున మనుషులకి ఎందుకు విరోధభావం వచ్చిందంటే పూర్వం మనం చేసిన దుష్క్రియల వలన మనము పాపం వలన దేవునికి మనం దూరమై ఉన్నాం. రోమపత్రిక 5:10 రోమపత్రిక 5:10 నుంచి 11 చదివినప్పుడు గ్రంథ విధంగా తేటగా తెలియజేస్తుంది. రోమిల్ రాష్ట్ర పత్రిక 5:10 9 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా ఇప్పుడు మన సమాధాన స్థితిని పొంది ఉన్నాము. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలంటే ఇక్కడ తెలిసే సమాచారం ఏంటంటే ఏలయనగా శత్రువులై ఉండగా. అపోస్తలుడైన పౌలు గారు రోమనుల ప్రభు సంఘంతో మాట్లాడుతూ అన్ని జనుల నుంచి క్రైస్తవులైన వారు ఈ యూదుల నుంచి క్రైస్తవులు అయ్యారు. ఒకప్పుడు క్రీస్తులోకి రాకమునుపు సువార్త నమ్మి రక్షింపబడక మునుపు వీరిరువురు కలిసి ఏమై ఉన్నారంటే దేవునికి శత్రువులు. ఈ శత్రువులైన వారి మధ్యన ప్రకటించేదంటే సమాధాన సువార్త. ఇద్దరు శత్రువులను సమాధానపరిచేది ఏంటంటే సువార్త. ఎవరు శత్రువులు అంటే పరమందున దేవుడు భూమిలో మానవ జాతి దేవునికి ఏమైపోయారంటే ఎజ్కేలు గ్రంథంలో చెప్తాడు, ఏ దేశం అయితే కుటుంబం అయితే దేవుని విరోధంగా పాపం చేస్తుందో దానికి నేను విరోధం అయ్యి ఉంటాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు దేవునికి ఏమవుతుంటాడంటే విరోధి అవుతుంటాడు, శత్రువు అవుతుంటాడు. ఆ శత్రువు అయిన వారి మధ్యన ప్రకటించేది ఏంటంటే సువార్త. ఎటువంటి సువార్త అనేది సమాధాన సువార్త ప్రకటించాలి. పరలోకం దేవునికి భూమి మీద మనుషులకు మధ్య సమాధానం ప్రకటించేది సువార్త. సువార్త ఏం చేస్తుందంటే ఇద్దరు శత్రువులను ఇద్దరు విరోధులను సమాధానపరిచేది. అందుకే యెషయా ప్రవక్త దేవుడు ముందుగానే తెలియజేసిన యెషయా ప్రవక్త ద్వారా సమాధానం ప్రకటించుచు, మీరు సువార్తను ప్రకటించు, సమాధానం ప్రకటించుడి. కాబట్టి సమాధానం ఎవరికి సమాధానం అంటే పరమందున దేవునికి భూమిలో మనుషులకు సమాధానం పరచబడాలి. ఆ సమాధానం పరచబడడానికి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు మరణమని ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు మరణం లేకుండా దేవుడు ఏ వ్యక్తితో కూడా ఏమోడంటే సమాధానం పరచబడ్డు. అది 11వ తేటగా చెప్పాడు. ఒకసారి మళ్ళీ చదవండి 10 ఏలయనగా మన శత్రువై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారు ఆయన జీవించుట చేత మరణించుగా రక్షించబడతాము. క్రీస్తు ప్రభు మరణం లేకుండా దేవుడు ఏ వ్యక్తితో కూడా సమాధానపడ్డు. దేవుడు ఏం చేశాడంటే విరోధులైన మనల్ని, శత్రులైన మనల్ని, మన అపరాధాలు మన మీద మోపకుండా క్రీస్తు ప్రభు మీద మోపి క్రీస్తు ప్రభు మరణము ద్వారా మనతో సమాధానపరచబడాలని దేవుడు జగత్తు పునాది యొక్క క్రీస్తు యొక్క మరణాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రీస్తు మరణం అనేది ఆయన చనిపోయి సమాచారపడి తిరిగి లేపడితే కనుక అది సువార్త అవుతుంది. ఆ సువార్త ఏం చేస్తుందంటే ఎవరైతే సువార్తను నమ్ముతారో, క్రీస్తు యొక్క మరణాన్ని విశ్వాసం ఇస్తారో, క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని విశ్వాసం ఇస్తారో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే దేవుడితో సమాధానపరచబడడానికి దేవుడు ఇష్టపడతాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:18 నుంచి మన గ్రంథం మీద తేటగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18 నుండి మనం చదివినప్పుడు గ్రంథం మీద తేటగా తెలియజేస్తుంది. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన వాక్యం అన్నా,
సువార్తన్నా అపోస్తుల బోధన్నా ఒకటే. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధానం పడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సువార్త ప్రకటించబడుతుందంటే దేవుడు మనం బతిమాలుకొనుచున్నాడు. అరే నాయన, నాతో శత్రుత్వం అనేది మీకు క్షేమకారం కాదు. ఎందుకంటే నాకు శత్రువుగా మిగిలిపోతే, నాకు విరోధంగా మిగిలిపోతే రేపు నేనేం చేయబోతానంటే నిత్యమైన అగ్ని చేత, తీక్ష్ణమైన అగ్ని చేత దహించిపోతున్నాను. అందుకు కాబట్టి మీరు నాతో సమాధాన పడండి. ఇదిగో నాతో సమాధాన పడడానికి నా కుమారుని శిలువ మరణమని విశ్వాసం ఉంచండి. దేవుడు వారి అపరాధం వారి మీద మోపకుండా క్రీస్తు ప్రభువునందు లోకమును తనతో సమాధాన పరుచుకోవాలని ఆ సమాధాన పరచు పరిచర్యను, సమాధాన వాక్యును మాకు అప్పగించాను. కావున మేము దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు. మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధాన పడని వేడుకుంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. అది యెషయా ప్రభువు తేటగా చెప్పాడు. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించడం. సువార్త ప్రకటించే వ్యక్తికి తెలియవలసిన సమాచారం ఏంటంటే సువార్త ద్వారా మనుషుల్ని దేవునితో ఏం జరగాలంటే సమాధాన పరిచేది సువార్త. సువార్త ప్రకటించబడుతుందంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని వేడుకుంటున్నాడు. రే నాయన, నాతో శత్రుత్వం అనేది క్షేమకారం కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సువార్త ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే వ్యక్తి వింటాడో, ఎప్పుడైతే విని విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతాడో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే రక్షించబడతాడు. మార్క్స్ సువార్త ఇంత మనం చదువుకున్నాం 16వ అధ్యాయం 15-16 వచనంలో సర్వసృష్టికి మీరు సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్షించబడుతుంది. ఎందుకు విధించబడుతుంది అంటే సువార్త ప్రకటించబడుతుంది, కానీ జనులు ఏం చేయట్లేదంటే నమ్మట్లేదు. ఎవరైతే సువార్త నమ్ముతారో సువార్త నమ్ముని రక్షించడానికి అది దేవుని యొక్క శక్తి. అయితే నేటి దినాన మనకి సువార్త గురించిన సమాచారము దేవుడు వినిపింపు చేస్తున్నాడంటే దేవుడు బోధ ద్వారా, సువార్త ద్వారా వేడుకుంటున్నాడు. ఎందుకు వేడుకున్నాడంటే దేవుడు మనల్ని సమాధాన పడమని వేడుకుంటున్నాడు. దేవుడు అపోస్తుల బోధ, 2 సువార్త ద్వారా రక్షణ సువార్త, సత్యవాక్యం వినకోకుండా ఒక వ్యక్తి రక్షించబడడం అనేది జరగదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఖచ్చితంగా ఏం జరగాలంటే సువార్త అనేది వినాలి. విన్న తర్వాత ఏం జరగాలంటే విని విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడతాడో, రక్షించబడిన తర్వాత దేవుడు వారి పాపాన్ని దయ కలిగి వారి దోషాన్ని క్షమించి కెన్నడును జ్ఞాపకం చేసుకోవడానికి దాని అర్థం ఏంటంటే దేవుడు ఏం తెలియస్తాడంటే మర్చిపోతానని చెప్పట్లేదు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ రక్షించబడిన అనుభవం నీకు ఉందా? రక్షించబడితే వాస్తవానికి మన పాపాలు మనకి జ్ఞప్తికి రాకూడదు. ఒక నీకు జ్ఞాపకం వస్తుందా? నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందా? రక్షణ అనుభవం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటుంది. ఒకవేళ దోషారోపణ కలిగిన మనస్సాక్షి ఉంటే కనుక నువ్వు విన్న సువార్త అది దేవుడు జగత్తు పునాది వేయబడిన నిర్ణయించబడిన బోధ అయి ఉండదు. జగత్తు పునాది వరకు దేవుడు నియమించినటువంటి ఆ రక్షణ సువార్తను, సత్యవాక్యమును విని విశ్వాసం ఇచ్చినట్లయితే ఒక వ్యక్తి ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. రక్షించబడితే ఏం జరుగుతుందంటే నీ మనస్సాక్షి, నీ హృదయము కల్మషం తోచుకొని ఉంటుంది. రక్షించబడ్డాం అని చెప్తున్నాం, కానీ హృదయములో మన దోషారోపణ చేస్తున్నా మనస్సాక్షి అనేది ఎప్పుడైతే కల్మషంతో వచ్చిందో, దోషారోపణ కలిగిందో ఆ వ్యక్తి రక్షణ లేనివాడై ఉంటున్నాడు. ఆ వ్యక్తి వాస్తవానికి విన్నది సువార్త కాదు. ఎందుకంటే దేవుడికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, మనం కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మర్చిపోడు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో ఉదాహరణ తేటగా తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 15-19 వచనాలు, అలాగే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1-3 వచనములు మనం చదువుకున్నప్పుడు తేటగా తెలియజే సమాచారం ఏంటంటే దేవుడు అక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఆనాడు వాస్తవానికి అమాలేకీయులు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు వెనక నుంచి వచ్చి అన్యాయకృతం చేశారు. వారు చేసినటువంటి అన్యాయకృతాన్ని బట్టి అనేకులు చనిపోయినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో ఆ గ్రంథస్థం చేయించి దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆ జరిగినటువంటి మోషేగా చనిపోయారు, యెహోషువ నాయకత్వం అయిపోయింది, న్యాయాధిపతులు అయిపోయారు, తర్వాత సౌలు గారు వెళ్ళిపోయారు, తర్వాత దావీదు గారు సౌలు కాలంలో క్షమించారు. సౌలు కాలంలో దేవుడు తెలియజేశాడు 400 సంవత్సరాల వరకు దేవుడు ఇస్తాడంటే దాన్ని మర్చిపోలేదంట.
వారు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. మనకులాగా దేవుడు మర్చిపోయేవాడు కాదు, అనే జ్ఞాపకశక్తి లేనివాడు కాదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడినట్లయితే వాస్తవానికి ఏం జరగాలంటే హెబ్రీ పత్రిక 10:19-22 చదివినప్పుడు వాస్తవానికి సమాధాన సువార్త అనేది మనం ప్రకటించబడినట్లయితే, ఒక వ్యక్తి దాన్ని నమ్మి విశ్వాసం నుంచి రక్షించబడినట్లయితే హృదయము కల్మషము తోచదై ఉంటుంది. ఏమింటదమ్మా? హృదయం మనసాక్షి కల్మషం తోచదు. ఎందుకంటే దేవుడు బాప్తిజం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆ బాప్తిజం పొందాలంటే ఒక వ్యక్తి రక్షణ సువార్త వినాలి. హెబ్రీ పత్రిక 10 చూద్దాం ఒకసారి. 10:19 చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రదర్శించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు అని శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందును ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను అర్థం చేసుకోండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుక మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానములకు చేరుదుము. నిజంగా ఒక వ్యక్తికి సమాధాన సువార్త అనేది ప్రకటించబడితే ఆ వ్యక్తి సమాధాన సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభువారు కల్వరిశిలలో నా కొరకే మరణించాడు, నన్ను బ్రతికించడం కొరకు లేచాడు, 2 ఆయన నా కొరకే పరలోకానికి వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తాడని ఒక నిరీక్షణతో ఒక వ్యక్తి జీవిస్తున్నట్లయితే, నిజంగా ఒక వ్యక్తి రక్షించబడినట్లయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ తేటగా కల్మషం మనస్సాక్షి ఏం తోచదు, కల్మషం తోచదు. నిజంగా విన్నది సువార్త అయినా రక్షణ సువార్త అయినా ఆ రక్షణ సువార్త దేవుడు జగత్తు పునాది పడుకుంటే మానవ జాతి యొక్క మహిమ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ సువార్త విని విశ్వాసం నుంచి మారుమనసు పొంది రక్షణ పొందినట్లయితే ఇంకెన్నడూ నీకు పాపాలు అనేవి జ్ఞాపకం అనేది రాకూడదు. నీ మనసాక్షి ఎప్పుడు కూడా దేవుని సముఖంలో కల్మషం అనేది తోచకూడదు. ఎప్పుడు కూడా నీ పాపాన్ని జ్ఞాపక దోషారోపణ చేయకూడదు. ఎందుకంటే బాప్తిజం దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమిటంటే 1 పేతురు పత్రిక 3:21 అన్నాడు, ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారంట. దాని సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మనల్ని రక్షించుతున్నది. అదేమనగా శరీర మాల్యం తీసివేయడం కాదు, కానీ ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే ఇక్కడ జరిగే సమాచారం ఏమిటంటే నిజంగా ఒక వ్యక్తి రక్షణ సువార్త విని సమాధాన సువార్తను ప్రకటించబడినప్పుడు ఆ సమాధాన సువార్త విని క్రీస్తు విశ్వాసం నుంచి మారుమనసు పొంది రక్షణ పొందినట్లయితే ఆ రక్షణ అనుభవం అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంటుంది. మన మనస్సాక్షికి కల్మషం చోతులు ఎలా ఉంటుందంటే నిర్మలమై ఉంటుంది. కాబట్టి బాప్తిజం ద్వారా నువ్వు రక్షించబడినట్లయితే వాస్తవానికి ఏం జరగాలంటే నీ మనస్సాక్షికి ఎప్పుడు కూడా ఏమైనా ఉండాలంటే దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉంటుంది. ఇంకెన్నడూ నీకు పాపాల జ్ఞాపకం రాకూడదు. జ్ఞాపకం చేస్తుందా నీ మనస్సాక్షి? ఎవరైనా ఒకరు చెబితే మనం యాక్సెప్ట్ చేయవు. నీ మనస్సాక్షి చెప్పినప్పుడు ఒప్పుకుంటావు. ఎందుకంటే మనస్సాక్షి ఎదిరించలే. మనస్సాక్షి చెప్పుద్ది నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది నువ్వు విన్నది అంగీకరించింది ఒకటి కాదని నీ మనస్సాక్షి చెబుతుంటది. అందుకే మనస్సాక్షి కల్మషం తోచదైనట్లయితే ఆ వ్యక్తి దేవుడితో సమాధాన పడినట్టు. దేవుడు ఇంకెన్నడూ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోడు. అలాంటి వ్యక్తి ఏమిటాడంటే దేవుడితో సమాధాన పడినవాడు ఏంటాడు. 2 సమాధానం సువార్త అనేది మనుషులు సమాధానపరుస్తుంది. ఒకటి దేవుడితో సమాధానపరుస్తుంది. 2 ఏం చేస్తుందంటే మానవ జాతుల మధ్య సమాధానం తీసుకొస్తుంది. ఈనాడు అనేక చోట్ల సువార్త ప్రకటించబడుతుంది, అనేకలు సువార్తను వింటున్నారు అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి సహోదరు మధ్యన ఏమున్నట్లేదంటే సమాధానం ఉండట్లేదు. వాస్తవానికి క్రీస్తు మరణం అనేది క్రీస్తు సువార్త అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే సమస్త మానవుల మీద సమస్త జాతుల మీద ఉన్నటువంటి భేదాన్ని తీసివేయడానికి ఉద్దేశించబడింది క్రీస్తు యొక్క శిలువ మరణం సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం మనం చదివినప్పుడు గ్రంథం తేటగా మాట్లాడుతుంది. ఒకసారి అందరూ చదువు. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అయినను
మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మీద కొట్టివేటి చేత మధ్యగోడ పడగొట్టి మన ఉభయను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకసరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులని మీకును సమీపస్తులని వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఎవరు ప్రకటించింది? ఇందాక మన ఆల్మోస్ట్ 10:30 చదువును. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన సువార్త ప్రకటించారు. తన తర్వాత సమాధాన సువార్తను ప్రకటించడానికి దేవుడు జగత్తు పునరుద్ధరణ ఏర్పాటు చేసుకుంటామంటే అపోస్తులు. ఆ అపోస్తులు కూడా ఏం ప్రకటించారంటే సమాధాన సువార్త ప్రకటించారు. ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే ఎఫెసులో ఉన్న ప్రభు సంఘానికి అపోస్తలుల ద్వారా తెలియజేసిన సమాచారం ఏంటంటే ఈయన మాట్లాడుతున్నాడు, మీరు దూరస్తులు మేము సమీపస్తులు. ఎవరికంటే క్రీస్తుకు. అన్ని జనులుగా ఉన్నప్పుడు మీరు దేవుడు లేని వారి ఉంటారు, నిబంధన లేని వారి ఉంటారు, నిరీక్షణ లేని వారి ఉంటారు, వాగ్దానం లేని ఉంటారు, నిబంధన లేని వారి ఉంటారు. అయితే మీకు మాకు మధ్యన భేదం ఏం తీసుకొచ్చిందంటే ధర్మశాస్త్రం అనేది యూదులకి అన్ని జనులకు మధ్యన భేదం తీసుకొచ్చింది. కానీ దేవుడు ఏం చేశారంటే క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మధ్యగోడను పడగొట్టి ఆ ధర్మశాస్త్రం తీసివేసి ఉభయల్ని ఏకం చేసేసాడు. ఆయనే మన సమాధానమై ఉండి ఉభయల్ని ఏకం చేశాడు. అక్కడ 17వ తేటగా చెప్పాడు, ఆయనే మన సమాధానకారకుడు అండి. ఆ సమాధాన సువార్త మనకు ప్రకటించారు. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే ఇరువురు మధ్యన ఏం చేస్తుందంటే సమాధానం తీసుకొస్తుంది. ఇక్కడ దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా సమస్త వైషమ్యం తీసివేసి సమస్త మనుషులను ఏకంగా చేయాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అది 3:6 కూడా చెప్తాడు. యూదులతో పాటు అన్నిజనులు కూడా సమాన వారసులు. ఎలాగంటే సువార్త వలన క్రీస్తు నందు ఇరువురిని ఏకం చేయాలనేది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అందుకే దేవుడు రక్షణ సువార్తని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏమిటంటే సమాధాన సువార్తను దేవుడు ఎందుకు ఉద్దేశించాడంటే ఇరువురు మధ్యన భేదం ఉంది, ద్వేషం ఉంది. ఆ శత్రువుల మధ్యన ప్రకటించి ఆ శత్రువుల మధ్య భేదాన్ని తొలగించేది సువార్త. సువార్త ఏం చేస్తుందంటే ఇరువురు శత్రువులను సమాధానపరిచి ఒక్కటిగా చేస్తుంది. అందుకే ఆ ద్వేషమును శిలువ మరణం ద్వారా తీసివేసి ఉభయలు ఏకం చేశాను. అందుకే సువార్త దాన్ని ఏమన్నాడంటే సమాధాన సువార్త ఎందుకన్నాడంటే దేవుడితో సమాధాన పరుస్తుంది. అలాగే సహోదరుని ఇరువురిని యూదుల్ని అన్యజనుల్ని ఏకం చేసింది. ఈనాడు కూడా ప్రభు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా భేదం కలిగి ఉన్నట్లయితే వారు విన్నది దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ సువార్త కాదు. ఎందుకంటే భేదాన్ని తీసేసేది సువార్త. ఇంకా నువ్వు భేదాలు పెట్టుకున్నావంటే ఆ సువార్త నేను రక్షించడానికి శక్తి కలిగింది కాదు. భేదం తీసివేసి సమస్త వైషయాన్ని తీసివేసి ఒక్కటగా చేసేది రక్షణ సువార్త. అది క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన కృపా ఏర్పాటు అయి ఉన్నది. అలాగే సువార్త చేసేటువంటి అనేక అర్థములు ఉన్నాయి. నా వెనక సహోదరులు ఉన్నారు. కాబట్టి నేను సువార్త అనేది దేవుడు జగత్తు పునాది పడకుండా ఏర్పాటు చేశాడు. కాబట్టి రక్షణ సువార్త ఒక మనుషుడు రక్షించబడాలంటే సువార్త అనేది వినాలి. ఆ సువార్త మనుషులు రక్షణ దేవుడి సంకల్పం ఉన్నదని చూస్తున్నాం. సువార్త అంటే ఏంటో చూస్తున్నాం. సువార్త ఏం చేస్తుందంటే సువార్త దేవుడితో మనం సమాధానపరుస్తుంది, అపవాదికి బంధకాల నుంచి మనం విడిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సువార్త ప్రకటించి ఒక వ్యక్తి ఏం చేయాలంటే అపోస్తలులు 26, 16, 18 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యములు 14, 15 ఏం చెప్తాడంటే సువార్త ప్రకటించి సువార్త ఏం చేస్తుందంటే మనుషులను దేవుని వైపు తిప్పుతుంది. కానీ వాళ్ళ లోకంలో సువార్త ప్రకటించి తన వైపు తిప్పుకుంటున్నారు. ఇది శాపగ్రస్తమై ఉన్నది.
అపోస్తల కార్యంలో 14-15 అంటే లుస్త్రా ప్రాంతానికి అపోస్తలుడు పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతో కుంటుపడినటువంటి వారు స్వస్థపరచబడినప్పుడు వారు అనుకుంటున్నారు, ఈయన ఎవరు అనుకున్నారంటే దేవదూతల మనుషుల రూపంలో వచ్చారు, ముఖ్య ప్రసంగుడు కాబట్టి పౌలుకి హెర్మేని, బర్నబాకు ద్యోపద అని పేరు పెట్టి పూజలను పట్టుకొచ్చినప్పుడు, అయ్యలారా మీరు మా వైపు ఎందుకు తీర్చి చూస్తున్నారు, మేము మీకు సువార్త ప్రకటించింది ఎందుకు కొరకంటే దేవుని వైపుకు తిరగాలని. సువార్త ఏం చేస్తుందంటే మనుషులను దేవుని వైపు తిప్పుతుంది. కాబట్టి ఇవాళ సువార్త ప్రకటించే వ్యక్తి ఏం చేయాలంటే మనుషులను దేవుని వైపు తిప్పాలి. పాత నిబంధనలో దేవుడు ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు, ప్రతిరోజు వారు ధూపం వేయాలి, ఆ ధూపం వేసి మనుషులు దేవుని తిప్పాలి. కానీ వాళ్ళ లోకంలో సువార్త అంటున్నా కానీ ఆ సువార్త ద్వారా సువార్తకి వైపు తిప్పుకున్నారు కానీ మనుషుల్ని దేవుని వైపు తిప్పట్లేదు. కానీ అపోస్తలుడు పౌలు అయ్యారా మీరు మా వైపు ఎందుకు తీర్చు, మీరు చూడవలసింది ఏమంటే దేవుని వైపు తిరగాలి. అపోస్తలులు 26:18 కూడా మాట్లాడతాడు, 16-18 నుంచి కనబడి ఉంటారు. అక్కడ కూడా తెలియజేసే సమాచారం ఏంటంటే చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి, అలాగే సాతాను అధికారం నుండి దేవునికి అధికారులకు మేము త్రిప్పుడుకు మేము సువార్త ప్రకటించింది. మీ సువార్త ఏం చేస్తుందంటే చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోనికి తిప్పుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే సువార్త నమ్ముతాడో నమ్మినప్పుడు ఆ సువార్త ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి చీకట్లో ఉంటే ఆ చీకటి పాపలో ఉన్నట్లయితే సాతాను అధికారంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే విడిపించి వెలుగులోనికి ప్రభువులకు నడిపిస్తుంది. అందుకే ఎవరైనా ప్రభునందు ఉంటే మత్తయి 5:14-16 వచ్చిన అంటాడు. అని ఏం మాట్లాడతాడంటే ఇదిగో మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎప్పుడు వెలుగై ఉంటారంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే సువార్త వింటాడో వీని క్రీస్తు విశ్వాసం నుంచి క్రీస్తుకి ఎప్పుడైతే రక్షించబడతాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే చీకట్లో నుండి వెలుగులోనికి దేవుడు వారిని విడిపిస్తాడు. వారు దేవుడిలోకి తిరిగిన ప్రజలు సువార్త ఏం చేస్తుందంటే మనుషులు దేవుడిలోకి తిరుగుతుంది. సువార్త ఇంకేం చేస్తుందంటే సువార్త మనుషులకు నిరీక్షణ కలిగిస్తుంది. సువార్త ఏం చేస్తుందంటే మనుషులను మార్పు తీసుకొచ్చేది సువార్త. మతం మనిషిని మార్చదు, కానీ సువార్త ఏం చేస్తుందంటే మనుషుల్లో మార్పు తీసుకొస్తుంది. సువార్త ఏం చేస్తుందంటే సువార్త నిరీక్షణ కలిగిస్తుంది. అన్ని జనులు ఉన్న మనకి నిరీక్షణ లేదు, కానీ క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రీస్తుని బాప్తిజం పొందినట్లయితే నీకు నిరీక్షణ ఉంది. మీకు రెఫరెన్స్ ఇవ్వడానికి సమయం సరిపోదు కాబట్టి ముగింపు చేస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి సువార్త నమ్మినట్లయితే ఒక నిర్భయమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తికి ఇంకా భయం అనేది ఉండదు. అపోస్తలుడు మాట్లాడతాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే అతను బ్రతుకును సువార్త ఏం చేస్తుందంటే మార్చింది. ఆ సువార్త ఏం చేస్తుందంటే అతనికి నిర్భయమైన స్థితికి తీసుకెళ్ళింది. అది చావుకు భయపడ్డు, ఆ చావు నుండి మరణం నుంచి బయటకు వచ్చేసాడు. సువార్త ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి పాపం చేత అపరాధంగా చనిపోతే ఆ వ్యక్తిని రక్షిస్తుంది. ఎఫెసీయులు 2:1, అలాగే రోమపత్రిక 5:12 ప్రకారం చూసుకున్నప్పుడు, అలాగే యాకోబు రాసిన పత్రిక 1:13-14 వచనాలు, యెషయా గ్రంథం 59:1-2 చదివినప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయిన వ్యక్తిని ఎప్పుడైతే యోహాను సువార్త 5:25 ప్రకారంగాను యోహాను సువార్త 11:25 ప్రకారంగాను దేవుని కుమారుని శబ్దం వింటే కనుక ఆ వ్యక్తి ఏం చేయబడతాడు, సువార్త వింటే ఆ వ్యక్తి చనిపోయిన అపరాధం చేతను పాపం చేతను చచ్చినా కానీ ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే బ్రతికించబడతాడు. కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడుకునే తన సంకల్పంలో సువార్తని రక్షణ సువార్తని ఎందుకు ఏర్పాటు చేశాడంటే సమస్త మనుషులు ఆ పాపం చేత అపరాధం చేత చనిపోయినని బ్రతికించడానికి ఉద్దేశించబడిన సువార్త. సువార్త ఏం చేస్తుందంటే మనిషికి జీవాన్ని ఇస్తుంది. రోమపత్రిక 6:3 ప్రకారంగా లాస్ట్ మనం చూసినప్పుడు సువార్త ఏం చేస్తుందంటే ఎవరైతే నమ్ముతారో సువార్తను చాలా మంది వింటారు. ఇందాక అపోస్తలుడు చెప్పాడు 15వ అధ్యాయంలో 11వ పత్రికలో మీరు సువార్తని మొదటి మీకు ప్రకటించాను, మీరు విన్నారు, దాని ఎందుకు నిలుచున్నారు, దాన్ని మీరు అంగీకరించారు, అప్పుడు రక్షించబడతాడు. అయితే వాళ్ళ సువార్త ప్రకటించబడుతుంది. 2 దినాలు మీకు సువార్తను కూర్చున్న సమాచారం, రక్షణ సువార్త అనేటువంటి అంశం కూర్చున్నటువంటి సంగతుల్ని బోధించడానికి మన మధ్యకి సహోదరులు అనంతపురం మన మధ్యకి వచ్చున్నారు. కాబట్టి ఈ 2 దినాలు మనం విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం రక్షించబడ్డామా లేదా, మనం రక్షించబడ్డ దేవుడు ఏర్పడిన సువార్తను అంగీకరించామా. సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షించడానికి అదేమిటంటే దేవుని శక్తి. మొదటి రాష్ట్ర పత్రిక 1:18 ప్రకారంగా సిలువను కూర్చున్న వార్త నశించిన ఎదుగుతాను కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కాబట్టి ఎవరైతే సువార్తను నమ్ముతారో అది రక్షించడానికి మనకేమున్నదంటే దేవుని శక్తి అయి ఉన్నది.
కాబట్టి రక్షణ సువార్త ఏంటో కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియచేయడం జరిగింది. నా వెనకాల వచ్చినటువంటి సహోదరులు సువార్త చేసే అనేకమైన